అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలనం. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సీతక్క తన నోటీసులో ఆరోపించారు. ఇది తన ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపిన నోటీసును సీతక్క తరపున అడ్వకేట్ నాగులూరి కృష్ణకుమార్ స్వీకరించారు. మొత్తం టెండర్ విలువ 44 కోట్లే ఉన్నప్పటికీ 30 కోట్ల అవినీతి జరిగిందని, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు పూర్తి అసంబద్ధమని, ఆధారాలు లేని దుష్ప్రచారమని సీతక్క నోటీసులో తెలిపారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ ప్రక్రియ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చారని, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పటిష్టను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 48 గంటల్లో అన్ని పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అంగన్వాడీ పథకం మహిళలు, పిల్లల సంక్షేమం కోసం నడుస్తుంది. దీని రాజకీయ లాభం కోసం దుర్వినియోగం చేయడం సరికాదని సీతక్క తరపున అడ్వకేట్ నాగులూరి కృష్ణకుమార్ వ్యాఖ్యానించారని చేసింది. హైదరాబాద్తో సహా తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో లక్షల మంది మహిళలు, బాలలు సేవలు పొందుతున్నారు. ఈ ఫోన్లు డిజిటల్ మానిటరింగ్ పథకాల అమలు కోసం కొనుగోలు చేసినవి. ఈ వివాదం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో సందేహాలు కలిగించే అవకాశం ఉందని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి పథకాలు అమలవుతున్న సమయంలో ఈ సంఘటన 2 రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కేసీఆర్ లేదా బీఆర్ఎస్ తరపున ఎలాంటి స్పందన లేదు. 48 గంటల గడువు ముగిసిన తర్వాత సీతక్క తదుపరి చర్యలు తీసుకుంటారని అంచనా. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.